తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు సారథ్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకత్వంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్స్ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుర్తి సూర్యప్రకాష్ రావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త విధానం తీసుకొచ్చేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆటో డ్రైవర్ల జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తుంది. సంతోషం, మేము వద్దని అంటలేదు. కానీ ఒక తరగతికి ఒక సౌకర్యం ఇచ్చినప్పుడు మరొక తరగతి ఇబ్బంది పడుతున్నారేమో ప్రభుత్వం అంచనా వేసుకోవాలి కదా. ప్రభుత్వం నిండా ఐఏఎస్ అధికారులు మేధావులు ఉన్న తర్వాత ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నారా? ఆటో డ్రైవర్ ఎలా బతకాలి? అందుకని ఇప్పుడు మహిళల్ని ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ఎక్కిన తర్వాత ఆవిడకి కావాల్సిన చోట ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపలేడు. ఆ పని ఆటో వాళ్ళ చేయగలడు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళని ఉంచుకుని వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. మహిళల్ని ఎక్కడెక్కడ దింపాలో, ఏ ఊళ్ళో దింపాలో చెప్పండి. ఆ ఏర్పాటు అంతా కూడా చేస్తారు. మరో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఓలా, ఉబరు, ర్యాపిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఏంటంటే జీవనభూతి తగ్గిపోయింది. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ని తయారు చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఆటో వాళ్ళకి సహకరించినట్టు ఉంటుంది, ప్రజలకు కూడా సహకరించినట్టుగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఫిట్నెస్ అనేటువంటిది ఈ రోజున ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందంటే ఈ బండి తీసుకెళ్తున్నాడు, ఆ రోజు పని జరగకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నాడు. మొదటి రోజు చల్లనా కట్టాలి, మళ్ళా రెండో రోజు మూడో రోజు వెళ్తే మళ్ళా ఇంకోసారి చల్లనా కట్టాలి. ఇదంతా ఎక్కడ సాధ్యం అవుతుంది? ఈ యొక్క స్త్రీశక్తి పథకాన్ని మొదటిగా మేము స్వాగతిస్తున్నామని ఆనందిస్తున్నాం. కాకపోతే ఆ పథకం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, మా జీవనాధారం కోల్పోతున్నాం. ఎందుకంటే 170% మంది ఆడవాళ్ళే ఆటోలో ప్రయాణిస్తూ ఉంటారు. మేము వారి మీదే ఆధారపడి పొందుతున్నాం. ఈ రోజు ఆ పథకం పెట్టడం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. అందుకని ప్రభుత్వం ఫస్ట్ మా మీద దృష్టి పెట్టి మరి మేము నష్టపోయే వాళ్ళకి మాకు ఏ విధంగా ఆదుకోవాలి అది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాలండి. ఎందుకంటే మేము ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇంటర్ది కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అయితే మాకు ఇప్పుడు వచ్చే ఆదాయమే 500 రూపాయలు వస్తుంది మాకు డీజిల్ పోగా. ఇప్పుడు 500 కాదు కదా, ఇప్పుడు 200 కూడా రావడం కష్టం అయిపోతాయి. ఈ పథకం ఆగస్టు 15 అమలైతే మరి ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిందని సంతోషించాలో, మా జీవనాధారం పోతుందని చెప్పి మేము బాధపడాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా మమ్మల్ని మా బాధల ముందు తీర్చాలండి. మా బాధను తీర్చిన తర్వాత పథకానికి మేము కూడా తోడ్పడతాం. ఈ రోజున ఆర్టీసీ ప్రైవేట్ గారికి చాలా బస్సులు తీసుకుంటాం, ప్రైవేట్ బస్సులు. అదేవిధంగా మా ఆటోలు కూడా తీసుకుంటే మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మాకు నెలకి 20,000 రూపాయలు ఇస్తే ఇంధనం ఇచ్చి మాకు 60 కిలోమీటర్ల పర్మిషన్ ఉంది కాబట్టి మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు మాట చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి. నాకు 2 పిల్లలు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి రావట్లే. కానీ ఇప్పుడు నేను కూడా నిరుద్యోగం అయిపోతున్నానండి. వాళ్ళు ఏ విధంగా పోషించుకోను. అందుకని నిరుద్యోగ వృత్తి నాకు కావాలి. లేదంటే నాకు 5,000 రూపాయలు మా ఆటో డ్రైవర్కి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. మాకు ఏదో కావాలని చూపించండి. ముందు మా బతుకనే చూడండి. ఎందుకంటే ఇప్పటికే ర్యాపిడ్ చెప్పారు కదండి మా సారు, ఈ ర్యాపిడ్ వల్ల ఈ యొక్క ఆన్లైన్ బుక్ చేసుకున్న ఆటో వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దానితో ఏమో ఇప్పుడు ప్రైవేట్ గారికి చేస్తారండి ఆన్లైన్ బ్రేక్లు ఫిట్నెస్. వాళ్ళు ఏమో ఒక రోజు అయిపోవలసింది వాళ్ళ ఆదాయం కోసం 2-3 సార్లు తిప్పిస్తున్నారండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నామండి. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపు చేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమన శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేటాయించే ప్రతిపాదనను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ నిర్ణయం కారణంగా మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సురేఖ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు. అక్షయ పాత్రకు అక్షయ పాత్రకు కార్మికుల ఐక్యత ఐక్యత పడ్డ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి పథకం పడ్డ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి. పులివెందుల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై తక్షణమే చర్యలు తీసుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతల విజ్ఞప్తి. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలకు అడ్డాగా మారుస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.